హాయ్ అండి, హలో అండి. ఈరోజు అయితే మేము భద్రకాళి టెంపుల్కి అయితే పోయినాము. దీపాలు అయితే ముట్టిస్తున్నాము. చూడండి, టెంపుల్ దగ్గర అయితే దీపాలు అయితే ముట్టిస్తున్నాము. చూడండి, నేనైతే దేవునికి అయితే మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. దీపాలు ముట్టించి మా సార్ కూడా మొక్కుకున్నాడు. చూడండి, అందరు మీరు కూడా మొక్కుకోండి, ఆశీర్వాదాలు అయితే దేవుని తీసుకోండి. డబ్బులు సార్ ఎక్కడైనా అనిపిస్తుంది. మంచిగానైతే నెయ్యి దీపాలు అయితే చేసి అమ్ముతున్నారు అక్కడ. మేమైతే అవి అయితే దేవుని కన్నైతే వెలిగించినాము. మేమైతే దీపాలు వెలిగించినాము. చూడండి, ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేనైతే వాటర్ ఉన్నాయా, కొబ్బరి వాటర్ అని అడిగిన. అడిగితే కొబ్బరి వాటర్ అయితే ఇక్కడ పట్టనిస్తలేరని చెప్పింది. వీళ్ళైతే 10 రూపీస్ అయితే ఇచ్చిన కొబ్బరికాయ కొట్టడానికి. చూడండి, అది వరకు ఎప్పుడైనా కూడా మా సారు కొబ్బరి నీళ్ళు అయితే ఇవ్వలేదు బాటిల్ నిండా. ఇప్పుడైతే లేవు. నేను అడిగిన అన్నను అడిగితే లేవు. లైన్ అయితే కట్టినాం మేమందరం. మా సార్ నేనైతే వెళ్ళలేదు, లైన్ అయితే పెట్టినాం. కాకపోతే అక్కడనైతే వీడియో అయితే తీయనిస్తలేరు, కానీ మేమైతే తీసుకున్నాము. మా సార్ కూడా వద్దంటే కూడా కొద్దిగా అందరు తీయించాలి కదా అని తీసుకొచ్చేయండి. లైన్ అయితే పెట్టినాము. చాలామంది అంటే ఏం లేదు, నార్మల్గా ఉన్నారు. కొద్ది పొద్దున కాబట్టి నార్మల్గా బయటకు వచ్చాము. అక్కడైతే సామాన్ కూడా లైన్ కట్టింది. చూడండి, మేమైతే బయటకు వచ్చైతే దేవుని గుళ్ళే కూర్చోవాలి కదా, కొద్దిసేపు పైన అయితే మా సామాన్ అయితే కూర్చున్నాము. ఆ సామాన్ కూర్చున్నాను. దేవుని దర్శనం అయిపోయింది. కొంచెం అయితే కూర్చోవాలి, కూర్చున్న మాత్రం మంచి జరుగుతుందని చెప్తారు కదా పెద్దవాళ్ళు. అందరూ లైన్ అయితే కట్టింది. మేము బయటకు వచ్చినప్పుడు చాలామంది ఇక్కడైతే నాగమయ్య ఉన్నారు. నాగమయ్య అక్కడ అది మాత్రం లాగా ఇక్కడైతే అమ్మవారు తెలియదు బ్లాక్ ఉంటుంది అమ్మవారు. అక్కడనైతే అందరైతే లైన్ కట్టింది, ఫోటోలు కట్టి చూడండి. మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను నేను. మీకు ఉండాలంటే మనస్ఫూర్తిగా కూడా మొక్కుకోండి. ఇక బయటకు అయితే వచ్చినాము. ఇక బయటకు వచ్చి అయితే వీడియో తీసుకుంటాను. అక్కడనైతే ఒక స్టే చేసిండ్రు, అది దేనికి వేసిందో తెలియదు కానీ అక్కడనైతే అందరు ఫోటోలు దించుకుంటారు. నేనైతే గుడి మొత్తం చూస్తానని మొత్తం తిరిగిన. చాలామంది అయితే లేరు కదా, చాలామంది ఉంటే మనకు వీలు కాదు కానీ మంది అయితే లేరు కదా. మంది ఉన్నారులే కానీ చాలామంది లేరు. అందుకే స్టేజ్ చేసిండ్రు. స్టేజ్ కాడ అందరు ఫోటోలు తీసుకున్నారు, మేము కూడా తీసుకున్నాము. కొంచెం వీడియో అయితే తీసుకున్నాను మీకు అందరూ చూపించాలని. కానీ గుడి మొత్తం మారిపోయింది, ఎక్కడికెక్కడికో అన్నీ తీసేసిండ్రు. ఇక నాకైతే వేరే గుడికి పోయినట్టున్నది. ఇగో ఇక్కడనైతే ప్రసాదం అయితే దద్దోజనం పెడుతున్నారు. గుడి వాళ్ళేనో మరి ఎవరో కానీ దద్దోజనం అయితే అందరికీ ఎవ్వరికి లేదు అనకుండానైతే అందరికీ పెడుతున్నారు. నేను కూడా 2 ప్లేట్లు అయితే తీసుకొచ్చిన. మా సార్ నాకోటి. మా సార్ అయితే ప్రసాదం తీసుకురండి పోయిండు. గుడి కాడ టికెట్ తీసుకుంటారు కదా ప్రసాదం, అదైతే తీసుకురండి పోయిండు. ఇగో దద్దోజనం అయితే ఇద్దరం చెరొక్కటైతే తింటున్నాము. పులిగూర కూడా తెచ్చిండు మా సారు. ఆ దద్దోజనం తిని పులిగూర కూడా కొంచెం తిన్నాము. పొద్దున ఏం తినకుండా వినాం కదా అని అయితే మేము దద్దోజనం తిన్నాము. పులిగూర కూడా చెరింత తిన్నాము. తిని అక్కడనైతే వాటర్ తాగి అయితే మేము అక్కడ కాసేపు కూర్చున్నాం. కొంచెం మనకి ఏదన్నా అనిపిస్తే మాత్రం గుడికి పోయి గుడిలో కూర్చున్న మాత్రం మనకు మనశ్శాంతి అనిపిస్తుంది, మన మైండ్ వేరే ఉంటుంది. అప్పుడు
గుడికి పోయి ఎప్పుడైనా ఏదన్నా మనకు టెన్షన్ అనిపించినా బాధ అనిపించినా మాత్రం గుడికి పోవాలి. గుడికి పోయి అక్కడ మనం దర్శనం చేసుకొని కాసేపు కూర్చున్నదంటే మనకు ఎంత రిలీఫ్ అంటే అంత రిలీఫ్ అవుతుంది. మీరైతే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.